హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మటన్ కర్రీని ఇలా మసాలా పెట్టి ప్రిపేర్ చేయండి. కర్రీ టేస్ట్ అదిరిపోతుంది. ముక్క సాఫ్ట్‌గా కుక్ అవుతుంది. ఒక్కసారి మటన్ కర్రీ ఇలా ప్రిపేర్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. ఈ మటన్ కర్రీ కోసం నేను హాఫ్ కేజీ మటన్‌ని తీసుకొని నీట్‌గా వాష్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మటన్‌ని కుక్కర్‌లోకి యాడ్ చేసి రుచికి సరిపడిన ఉప్పు, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, మటన్ మునిగే వరకు వాటర్‌ని పోసి 2 స్పూన్స్ ఆయిల్‌ని వేసుకొని ఉప్పు, పసుపు, కారం మటన్‌కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 5 విజిల్స్ రానియ్యాలి. ఇలా మటన్‌ని కుక్ చేయడం వల్ల ఉప్పు, పసుపు, కారం మటన్‌కి పట్టి మటన్ 50% ఇక్కడే కుక్ అవుతుంది. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్‌ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని, 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఇందులో వేసే మసాలా కోసం మిక్సీ జార్‌లోకి 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలక్కాయ్, 4 జీడిపప్పు పలుకులు, హాఫ్ స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ గసగసాలు, కొంచెం ఎండు కొబ్బరిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కకు ఉంచుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత బాగా పండిన 1 టమాటాని వేసుకొని మూత పెట్టి టమోటా సాఫ్ట్‌గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలుగా అనిపిస్తే గరిటెతోని ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని మటన్‌ని వాటర్‌తో సహా ఇందులోకి యాడ్ చేసుకొని 2 స్పూన్స్ కారాన్ని యాడ్ చేసి కారం మటన్‌కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పుని కొంచెం యాడ్ చేసుకొని కొంచెం వాటర్‌ని పోసి మనం మిక్సీ పట్టి పెట్టిన మసాలాని కూడా యాడ్ చేసి మసాలా అంతా మటన్‌కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం కరివేపాకుని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకుని యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే కర్రీ అనేది ఇలా దగ్గరికి పడుతుంది. ఆయిల్ పైకి తేలి కర్రీ ఇలా దగ్గరికి పడుతుంది కదా! ఈ టైంలో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే స్పైసీగా మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రైస్‌లోకి, రోటీలోకి, బగారా అన్నంలోకి దేనిలోకైనా సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.